హలో అందరికీ, వెల్కమ్ టు ఫంటాస్టిక్ కుక్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బగారా రైస్ కాజు పన్నీర్ మసాలా. ముందుగా బగారా తయారీ కోసం స్టవ్ అంటించి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరగనివ్వాలి. ఆ తర్వాత 3 లవంగాలు, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఒక 10-12 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దోరగా వేగనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసి దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగినాక కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఆలుగడ్డలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేయాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేసాను. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేయాలి. నీళ్లు మరిగేటప్పుడు ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ ఇందులో వేయాలి. నేనైతే నార్మల్ రైస్ వేసానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. రైస్ వేశాక ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ అంటించి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 10-12 జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. వేయించుకున్న జీడిపప్పులు పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 3 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చిన్న బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి కలపాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసి గోలనివ్వాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 2-3 పచ్చిమిర్చి పొడుగు చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 మీడియం సైజ్ టొమాటోలు పేస్ట్ వేయాలి. వీటిని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమం అంతా చిక్కబడ్డాక మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి
లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి వేయించి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు, 100 గ్రాముల పన్నీరు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పన్నీర్ వేశాక బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించాలి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు బగారా కుక్కర్ విజిల్ పోయాక మూత తీసి ఒకసారి బాగా కలపాలి. అంతే, బగారా రైస్ కూడా రెడీ. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.